నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలో నా బ్రతకుతురా హలలాంటిదేగా కలలాంటిదేగా ఇలలో నా సిరి సంపద ఈ లోకమంతా గతించిపోగా మన ఆశలన్నీ కడి ఆశలేగా ఒకరోజు అందరినీ వదలాలి, ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. ఒకరోజు అందరినీ వదలాలి, ఆ రోజు ఒంటరిగా వెళ్ళాలి. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకుతురా నిన్ను కన్న తండ్రి నీ కోసమే కష్టపడి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తన యొద్దకు రావాలనే ఎదురు చూపులతో ఉన్నాడు. నిన్ను కన్న తండ్రి నీ కోసమే ఆలోచించి సృష్టి చేశాడు. నువ్వు తిరిగి తనకై ఆలోచిస్తావనే ఆశపడి దాన్ని రాశాడు. దేవుడంటే లేక దైవాలోచన లేక తండ్రి ఆశ తీసుకోక లోకాశల్లో నిండిపోతే తండ్రి మనసు నొచ్చుకోదా, తండ్రి గుండె పగిలిపోదా. నిన్ను చూడగా గుండె బరువు పలిక ప్రకృతికి చెప్పుకుంటే నీకు పట్టదా. లోకమే నిజమని మోసపోకు సోదరా, ఎండమావి లాంటిదే కాస్త గమనించరా. కళ్ళు తెరుచుకో, మనసు మార్చుకో, తండ్రి బాధలు చూసుకో. నటనాలయంగా ఈ లోకమంతా భ్రమలోన బ్రతకుతురా చేసింది మనమైతే నేరం, క్రీస్తు మోయలేదా పాప భారం. పాప కోపంలో మునుగుంటే అందరం శుద్ధి చెయ్యలేదా క్రీస్తు రుధిరం. సంక్రమిస్తే మనలో పాప రోగం, దాన్ని తీయలేదా సిలువ యాగం. లేదు కాస్తైనా తనలోన మలినం, నా యేసు జీవితమంతా పావనం. యేసు త్యాగం గుర్తించక, యేసు బోధనలు లక్ష్య పెట్టక, ఆత్మ బంధాన్ని గుర్తించక, బంధు ప్రీతితోనే బ్రతుకుతుంటే మరణం పలకరిస్తే కాదని అనగలమా? అది సహజమా? ఆయువు
ఒంటరిగా వెళ్ళ